ఈ వీడియోలో ఎవరు చెప్పని బ్రాండెడ్ పిజ్జా రెసిపీ గైడ్ చేస్తానండి. సో మైదా ప్రీమియం వచ్చేసి 2 kg, వామ్ వాటర్ 32 degrees వచ్చేసి 1120 grams. సో ఇది వచ్చేసి స్పైరల్ మిక్సర్ అంటామండి. సో ఫస్ట్ ఈ 3 కలిపేస్తానండి. ఇదిగోండి, సో వామ్ వాటర్ దీనిలో వేస్తున్నానండి. ఫస్ట్ ఈ ఈస్ట్ అనేది యాక్చువల్ గా వామ్ వాటర్ లో యాక్టివేట్ అవుతుందండి. సో ఆయిల్ కూడా వేసిన తర్వాత మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలండి. సో ఫ్లోర్ వేసి మనం 10 minutes పెడదామండి. సో ఇప్పుడు బేకింగ్ ఈ ఓవెన్ లో చేస్తామండి. ఇదేంటంటే ఈ స్టోన్ సైజు 16 x 16 అండి. ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి బేకింగ్ ట్రేస్, ఇది 8 అంగుళాలు తీసుకున్నాం. దీనిలోనే 7 అంగుళాలు తీసుకుంటే దీనిలో 4 పడతాయి. సో ఇది డబుల్ డెక్ పిజ్జా ఓవెన్ అంటాము. పైన 8 అంగుళాలు 4 అవుతాయి, కింద 8 అంగుళాలు 4 అవుతాయండి. ఇది పై టెంపరేచర్ 200 to 220 పెట్టుకుంటాం. కింద టెంపరేచర్ ఎప్పుడు 170 అలా పెట్టుకుంటామండి. స్పైరల్ మిక్సర్ లో రెడీ అయిన డౌన్ ని మనం ప్రూఫింగ్ చేస్తామండి. మా దగ్గర ప్రూఫర్స్ ఉంటాయి. లేదు ప్రూఫర్ లేదనుకోండి, ఒక 100 watts బల్బ్ పెట్టుకున్నాం అనుకోండి, దూరంలో ఆ వేడి అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ప్రూఫింగ్ అనేది అవుద్ది. సో ఇది వచ్చేసి డో కటర్ అండి. సో ఎంత కావాలో మనం కట్ చేసుకొని, ఇది 180 grams తీసుకొని 6 steps ఇలా బ్యాక్ అంటూ ఉండాలి. 1 6. ఇప్పుడు బాల్ కొద్దిగా రౌండింగ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ బాల్స్ చేసుకుంటాం. సో ఫస్ట్ దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. సో ఇప్పుడు ఫ్లాట్ చేసి తీసుకొని మనం ఫింగర్స్తో కాకుండా అరచేతితో మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాసెస్ రాద్దామండి. ఇది చూస్తున్నారు కదా, ఇది పిజ్జా పాస్తా సాస్. ఈ తందూరి మైనీస్ కూడా మనం దానిపైన యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో పిజ్జా సాస్ అప్లై చేసే ముందు చుట్టూ గ్యాప్ వదలాలండి క్రస్ట్ కోసం. సో ఇది మనం తీసుకుంది ఇప్పుడు పిజ్జా చీజ్ మొజరెల్లా అండి, డైజ్డ్ అనమాట. ఇది చిన్న చిన్న ముక్కలు చూస్తున్నారు కదా, డైజ్డ్ ముక్కలు. సో వెజిటేబుల్ కటింగ్ కూడా షేప్స్ గా కట్ చేయాలండి. ఇప్పుడు ఈ 3 వచ్చేసి మనం స్ట్రిప్ కటింగ్ చేస్తాము. అండ్ టమాటో వచ్చేసి డైస్ కటింగ్, చికెన్ డైస్ కటింగ్, ఇది వచ్చేసి రౌండ్ కటింగ్. సో చికెన్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకుంటామండి ఈ ఇంగ్రీడియంట్స్ తో. ఇదిగోండి సాటేజ్ అయిపోయింది. సో వెజ్కి వచ్చేసి ప్యాన్ పిజ్జా చేద్దామండి. సో క్యాప్సికము, ఇప్పుడు ఆనియన్ వేసా, అలానే మష్రూమ్స్, టమాటా, పన్నీర్ అండి, ఫైనల్గా చీజ్. ఇది నాన్ వెజ్కి క్యాప్సికము. సో ఫైనల్గా దానిపైన చీజ్ వేసేయటం. సో గార్నిష్ కోసం మనం ఆలివ్స్, జలపునేస్ యాడ్ చేసుకోవచ్చండి. అదిగోండి 8 minutes టైం అయిపోయిందండి. సో తీసిన తర్వాత ఈ ప్యాన్ పిజ్జాకి లైట్గా మనం బటర్ అప్లై చేసుకోవచ్చండి. సో ఈ స్పాచులా టూల్తో మనం డైరెక్ట్గా బాక్స్లో పెట్టేసి కట్టర్తో కట్ చేసేయచ్చు. సో ప్యాకింగ్ కూడా రెడీ అండి.